నైరోబీలో షయోనా బాబ్స్ అని ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళాం మేము నిన్న. సో మా అత్తయ్య గారు మీకు హాయ్ చెప్తున్నారు అండ్ మా మావయ్య గారు కూడా మీకు హాయ్ చెప్తున్నారు. చూడండి, దివాళీ వచ్చేస్తుంది కదా, అందుకని ఈ లైటింగ్స్ అండ్ ఇంకా ఈ డెకరేషన్ అనమాట చాలా బాగుంది కదా. బయట కూడా చాలా బాగుంది. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇది వీళ్ళ మెన్యూ అండ్ గార్లిక్ ఆనియన్ లేకుండా వీళ్ళు చేస్తారు. అండ్ ఏకాదశి రోజు కూడా స్పెషల్ ఉంటుంది ఫాస్టింగ్ చేసే వాళ్ళకి. ఈయన మా హస్బెండ్. అండ్ అక్కడ ఉన్న మెన్యూలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని మా మావయ్య గారు అలా అలా పైకి చదువుతున్నారు అండ్ చూస్తున్నారన్నమాట ఏం ఆర్డర్ ఇద్దామని. మా అత్తయ్య గారు పక్క నుంచి అన్నారు వాట్ యు వాంట్ అని. ఆల్రెడీ అప్పటికే మేము ఆర్డర్ ఇచ్చేసాము, అయినా సరే చూస్తున్నాం అన్నమాట ఇంకేమేమి ఉన్నాయి కొత్త వెరైటీస్ అని. ఒక్కోటి అలా అలా చదువుతున్నారు. ఇది ఇంతలో మాకు వడాపావ్ వచ్చేసింది అండ్ ఇది మలై కోఫ్తా కర్రీ అండ్ ఇది మష్రూమ్ మలై కర్రీ. ఇదేమో మట్కా బిర్యానీ, పన్నీర్ మట్కా బిర్యానీ. సో నాకైతే ఇక్కడ మలై కోఫ్తా కర్రీ బాగా నచ్చింది అండ్ రోటీ కూడా బాగా నచ్చింది. రోటీలు చాలా బాగున్నాయి. మట్కా బిర్యానీ అంటారా, మనకేమో బిర్యానీ అంటేనే స్పైసీగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా తినేటట్టు కమ్మగా చేస్తారనమాట. ఆల్రెడీ అప్పటికి మేక్ ఇట్ స్పైసీ అని చెప్పాం కూడా, అయినా సరే ఇక్కడ నైరోబీలో చాలా తక్కువ అండి, కారం చాలా తక్కువ తింటారు. సో ఇది బయట నుంచి ఇంకా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నాకు ఆ ట్రీ కనిపించింది, చాలా బాగా నచ్చి తీసానమాట. సో వెనకాల మా మామయ్య గారు వస్తుండగా చూసి సరే మీకు బాయ్ చెప్పేద్దామని మేము లైటింగ్ కోసం అటు ఇటు చూస్తున్నాము. బాబాయ్ లైటింగ్ లేదు పాపాయ్ అని అన్నారు, అందుకని మేము లైటింగ్ వైపు తిరిగాము. సో మీకు బాయ్ చెప్పేస్తున్నాం, బాయ్.